నమస్తే అన్న. జగన్మోహన్ రెడ్డి గారు ఈ కూటమి ప్రభుత్వం చూసి భయపడుతున్నాడు. అందుకని బెంగుళూరు దాక్కుంటున్నాడు. పార్టీ కేడర్‌ని వదిలేసాడు అని చెప్పి మాట్లాడుతున్నారు కొన్ని పత్రికలు, కొన్ని మీడియా సంస్థలు. ఏంది జగన్మోహన్ రెడ్డి భయపడతాడా? భయం అనేది బ్లడ్‌లోనే లేదు. భయానికే భయం ఆయన. భయానికే భయం. అత్యంత ప్రజాదరణ పాతకాలమైన 128 ఏండ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పెద్ద పెద్ద టాప్ ఎవరైతే ఉన్నారో అంబానీ వాళ్ళని ఎవరైనా కానీ ఆమె ఏటుకు భయపడేవాళ్ళు. అటువంటి వాళ్ళకు ఎదురెడ్డి నిలబడి ఎటువంటిదైనా సరే 16 నెలలు జైల్లో పెట్టినా కూడా అదరక బెదరక చిరునవ్వుతో ప్రతినిత్యం బయటికి వచ్చి మాట్లాడుతుంటే ఎటువంటి వాళ్ళని ఎదిరించినాడు. సింగిల్గా పోటీ చేసి గెలిచినాడు. 175 నియోజకవర్గాలు 151 గెలిచిన చరిత్ర ఒక జగన్మోహన్ రెడ్డి గారికి. ఇది భయం అంటారా? ఇంకా ఏమంటారు? భయం అనే వాళ్ళు ఎవరు? గుంపులుగా రావాలా, నాకు నీ తోడు రావాలా, నీ మద్దతు కావాలా, నీ మద్దతు కావాలా, వాళ్ళ దగ్గర సాష్టాంగ నమస్కారాలు చేసుకొని బ్యాక్ ఇంటికి పోయి వాళ్ళతో ఒప్పందాలు చేసుకొని. భయం అనేది ఎక్కడైనా ఒక్కసారైనా ఏ చిన్న కుర్రాడిని అడిగినా కూడా చెప్తాడు ఇది భయమా అని. భయపడేవాడైతే ఇట్లా ఉండడు, ఒక్కడిగా రాడు. ఈరోజు కూడా ఎలక్షన్ అయిపోయినాక వాళ్ళకి 6 నెలలు ఇస్తామని చెప్పిన టైము వాళ్ళది ఏదన్నా కానీ మంచి చేస్తారో లేదని, కానీ నెలకే బయటికి తీసుకొచ్చాడు ఆయన. ప్యాలెస్ అంటున్నారు. ఎవరికి లేదు ప్యాలెస్? ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి 300 కోట్లతో కట్టుకున్నాడు జూబ్లీ హిల్స్. మరి అది ప్యాలెస్ కాదా? తాడేపల్లిలో లేదు ప్యాలెస్ కాదా? దాన్ని ఏమంటారు? అంటే ఒక ముఖ్యమంత్రిగా తన నియోజకవర్గానికి ఎంతవరకు సెక్యూరిటీ ఉన్నా అంతవరకు కట్టుకోవడము అది ప్యాలెస్ అంటారా? మరి మిగతా వాళ్ళు కట్టుకునేది దాన్ని ఏమంటారు? అన్న ఇంకొకటి కూడా మీడియాలో బాగా ప్రచారం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి మతాన్ని, కులాల్ని రెచ్చగొడుతున్నాడు. రెచ్చగొట్టి రౌడీ రాజకీయం చేయడానికి చూస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని కూడా నిజంగా జగన్మోహన్ రెడ్డి కులాలని, మతాన్ని రెచ్చగొడుతున్నాడా? ఆయనకు కులం లేదు, మతం లేదు. ఆయన కులమే మానవ కులం, మానవ మతం. ఎవరి ఇంటికి వెళ్ళినా కూడా చిన్న గుడిసెలకు కూడా వెళ్ళి ఆయన ఏం పెడితే అది తింటా వచ్చినాడు. సో ఇంకోటి ఏంటంటే ఆయన రౌడీజం అని అనుకుంటే ఈ 5 సంవత్సరాలు ఎక్కడైనా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు టీడీపీ వాళ్ళకి కానీ ఇంకొకరికి కానీ ఇంకోరిని కానీ చంపిన దాఖలు ఎలా ఉన్నాయి? వీళ్ళు ఎలక్షన్లు గెలవకముందే ఓటింగ్ కూడా పూర్తి కాకముందే 100 మంది కార్యకర్తలను, వైసీపీ కార్యకర్తలను మరి చంపేసినారు. నడి రోడ్డు మీదనే ప్రత్యక్షంగా ఎంతోమంది చూసినాం. ఆ దెబ్బకు సామాన్య ప్రజలు అల్లాడిపోయినారు, వణికిపోయారు, బయటకు రావాలని ఆలోచన చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు నిరభ్యంతరంగా బయట తిరిగినారు, స్వేచ్ఛగా తిరిగినారు. స్వతంత్రం అంటే ఏంటి అనేది ఈరోజు కూడా చూశారు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చినా మేము కూడా ఒకసారి భయపడుతున్నాం బయటకు రావాలన్నా కూడా. అంటే మేము ఏం తప్పు చేయకపోయినా కూడా అటువంటిది క్రియేట్ చేస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం. అంతెందుకు పవన్ కళ్యాణ్ గారు కూడా మొన్నటి వరకు కూడా ఒక ఎంత ఇదిగా చెప్పాడు. ఈరోజు ఆయన కూడా ఒక హిట్లర్ లాగా బయట తిరుగుతున్నాడు, హిట్లర్ లాగా పరిపాలిస్తున్నాడు. మొన్నటి వరకు ఏమన్నాడు? నాకు ఎటువంటిది మా ఇంట్లో కుటుంబ పాలన ఉండదు, మా ఇంట్లో ఎవరు ఉండరు, మేమే చిన్న చిన్న స్థాయి వాళ్ళకు పదవులు ఇస్తాం, వాళ్ళనే తీసుకొస్తామని చెప్పాడు. ఈరోజు వాళ్ళ సొంతం అన్నను వాళ్ళు తీసుకొచ్చి ఎమ్మెల్సీ చేస్తున్నాడు. ఇంకా ఇది ఆయన ఎంతవరకు అనేది కరెక్ట్ అనేది చూసుకోవాలి. అది